వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. ముల్కాపురం గ్రామంలో రఘు కుటుంబం చాలా కాలం నుండి పేరు పొందిన కుటుంబం. పుస్తకంలోని సంకేతాలు డీకోడ్ చేయడంలో రఘు ముందుకు సాగుతూనే తన కుటుంబ చరిత్రలో దాగి ఉన్న మరిన్ని వివరాలు బయటపడతాయి. అతనికి తెలిసిన కుటుంబ కథలు చాలా సాధారణమైనవిగా అనిపించినప్పటికీ పుస్తకం మరియు దాని వెనుక ఉన్న రహస్యాల వల్ల అతను తన కుటుంబ పూర్వీకుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పుస్తకం వెల్లడించిన నిజాలు అతనికి ఇంకా అనుమానాలను లేవనెత్తాయి. మా కుటుంబానికి ఇంత పెద్ద నిధి ఎలా వచ్చింది? దాన్ని ఇంతకాలం వరకు రహస్యంగా ఎలా ఉంచారు? ఈ సందేహాలతో రఘు తన తండ్రి మరియు తాతగారి గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అతను తన తండ్రితో మాట్లాడుతూనే తన తాతగారి చిన్ననాటి జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఒకరోజు రఘు తన తండ్రితో మాట్లాడి తాతగారి కాలంలో జరిగిన కొన్ని విశేష సంఘటనలను గుర్తుచేశాడు. నాన్నా, తాతగారు ఎప్పుడూ మనకు కొన్ని కథలు చెప్పేవారు, కాని పుస్తకం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఏమైనా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నారా అని రఘు ప్రశ్నించాడు. తండ్రి కాసేపు నిశ్శబ్దంగా ఉంటూ తన జ్ఞాపకాలను తిరగేసి ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ప్రారంభించాడు. రఘు, నీ తాతగారు నిజంగా ఆశ్చర్యకరమైన వ్యక్తి. ఆయన జీవితం చాలా సాధారణంగా ప్రారంభమైందైనా ఆయనకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కాని ఆయన జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ ఉంది. ఆయన ఎప్పుడూ తన జీవితంలోని కొన్ని రహస్యాలను బయటపెట్టలేదు. అందులో ఒకటి ఈ పుస్తకం మరియు దాని వెనుక దాగి ఉన్న సంపద. తండ్రి కథ కొనసాగుతూనే రఘు ఆసక్తిగా వినడం కొనసాగించాడు. నీ తాతగారు ఒకప్పుడు పూర్వకాలంలో గ్రామానికి దగ్గర్లో ఉన్న కొండ ప్రాంతంలో చాలాసార్లు వెళ్లేవారు. అక్కడ ఆయన చాలా సమయం గడిపేవారు. అది ఎందుకు, అక్కడ ఏమి ఉన్నది అని ఎవరూ అడగలేదు. కాని ఇప్పుడు నీ పుస్తకాన్ని చూస్తుంటే ఆ విషయానికి పునరాలోచన అవసరమని అనిపిస్తోంది అని తండ్రి చెప్పాడు. ఈ సమాచారం రఘుకు ఒక కొత్త కవాటాన్ని తెరిచినట్టు అనిపించింది. అంటే తాతగారు ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఏదో విశిష్టమైన విషయాన్ని తెలుసుకున్నారని, దానిని మన కుటుంబం కోసం దాచారని అనుకోవచ్చా అని రఘు తనలో అనుకున్నాడు. ఆ సమయంలో తండ్రి మరింత ఆసక్తికరమైన విషయం చెప్పాడు. నీ తాతగారు చివరికి ఒక నిధి గురించి ముక్కు మాటలు పలికారు. అది చాలా విలువైనదని, అది మన కుటుంబ భవిష్యత్తుకు కీలకమని చెప్పారు. కాని దానిని ఎవరూ ఆ సమయంలో పట్టించుకోలేదు. ఇప్పుడు నీ పుస్తకం చూస్తుంటే ఆ మాటలు నిజమని అనిపిస్తోంది. ఈ కొత్త సమాచారం రఘులో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. తన తాతగారు దాచిన నిధి గురించి తెలుసుకోవడం కేవలం ఒక రహస్యాన్ని బయటపెట్టడమే కాకుండా తన కుటుంబ చరిత్రలో ఉన్న దాగిన వారసత్వాన్ని వెలుగులోకి తేవడంగా మారింది. అతని తాతగారు ఎప్పుడూ తక్కువగా మాట్లాడేవారు, కాని ఆయన మాటల వెనుక ఎప్పుడూ ఒక లోతైన అర్థం ఉండేది. ఈ అనుభవం రఘు జీవితానికి మరింత కొత్త దిశను ఇచ్చింది. రఘు ఆ పాత నిధి గురించి మరింతగా తెలుసుకోవడానికి తన తాతగారి రహస్య ప్రదేశాలను వెతకడం ప్రారంభించాడు. అతను తన తాతగారి రాత పుస్తకాలను, పాత ఫోటోలు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి మరిన్ని వివరాలను సేకరించాడు. ఈ ప్రక్రియలో అతను తన కుటుంబానికి చెందిన అనేక దాచిన విషయాలను గమనించాడు. ఆ నిధి దాచినదిగా భావించిన ప్రాంతం గురించి కొన్ని చిన్న సూచనలు దొరికాయి. అవి అతనికి మరింత ఉత్సుకతను కలిగించాయి. తన తాతగారి జీవితం గురించి తెలుసుకున్నట్లు రఘు తన కుటుంబానికి చెందిన పాత కథలను కూడా శ్రద్ధగా వినడం ప్రారంభించాడు. ప్రతి కథలో, ప్రతి జ్ఞాపకంలో ఒక కొత్త దారాన్ని చూపించే సూచన దాగి ఉన్నట్లు అనిపించింది. మా కుటుంబం అనేక త్యాగాలతో, శ్రమతో ఈ నిధిని సృష్టించి దాచిందని ఈ పుస్తకం అంటోంది అని రఘు తనలో అనుకున్నాడు. ఇలా పుస్తకం మరియు తండ్రి ద్వారా తెలిసిన ఈ పాత రహస్యాలు రఘు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అది అతనికి తన కుటుంబ పట్ల మరింత గౌరవాన్ని కలిగించింది మరియు వారి జీవనశైలిని, ఆధ్యాత్మికతను మరింతగా అర్థం చేసుకోవడానికి దారి చూపింది. ఈ రహస్యాలను బయటపెట్టడంలో అతనికి మరో ముఖ్యమైన విషయమూ స్పష్టమైంది. తన పూర్వీకుల త్యాగం, వారి కృషి మరియు వారి దూరదృష్టి. ఇప్పుడు రఘు తన తాతగారి వారసత్వాన్ని కొనసాగించడంలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ రహస్య సంపద తనకు ఒక బాధ్యతను మాత్రమే కాదు,
ఒక కొత్త ప్రయాణాన్ని కూడా తెచ్చింది. ఈ నిధి గురించి తెలుసుకోవడం ద్వారా రఘు తన కుటుంబ పూర్వీకుల జీవితాన్ని, వారి ఆచారాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. రఘు గుండె లోతుల్లో ఒక కొత్త బాధ్యత మరియు ఉత్సాహంతో నిండిపోయాడు. తన తాతగారి రహస్యాలను విప్పి ఆ నిధిని కనుగొనడం, కుటుంబానికి దాన్ని అంకితం చేయడం రఘు యొక్క ప్రయాణంలో ఒక ప్రధాన లక్ష్యంగా మారింది. ఇది కేవలం అతనికే కాదు, తన కుటుంబానికి, అతని తాతగారి వారసత్వానికి గౌరవాన్ని తీసుకురావడంలో ఒక కీలక ఘట్టంగా మారింది. ఈ కొత్త సమాచారం రఘును మరింత ధైర్యంగా మరియు నిబద్ధతతో ముందుకు నడిపించింది. ఈ నిధి కేవలం మనకు చెందినది మాత్రమే కాదు అని రఘు అనుకున్నాడు. ఇది మా కుటుంబ ఆత్మ మరియు మా పూర్వీకుల గర్వానికి సంబంధించినది. ఈ ఆలోచనతో రఘు తన తాతగారి దారి చూపిన ప్రయాణంలో మరింత లోతుగా వెళ్లాలని నిర్ణయించాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.